హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. పన్నీర్ ముక్కలను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొన్ని వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని పన్నీర్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పన్నీర్ అనేది ఉడుకుతుంది. మనకు కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టమాటో కర్రీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.